నమస్తే అండ్ వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటర్ బోర్డు ఆఫీసులో ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ను ప్రకటించారు. రివాల్యుయేషన్, రీకౌంటింగ్ కు వారం రోజులు గడువు ఇచ్చారు అధికారులు. మరి ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో మొత్తం 71.37% పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ లో మొత్తం 66.89% సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,012 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37% గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%, ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. Second year appeared 5,08,582 students. Second year girls pass percentage 74.21%. Second year boys pass percentage 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ములుగు కర్రెగుట్టలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులు నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఓయూలో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయుధాల పట్టుకునే నెపంలో ప్రజలను చంపుతున్నారా అని ప్రశ్నించారు. ఘటనపై మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలని కోరారు. అమిత్ షా ఆపరేషన్లో భాగంగానే ఉసురు కర్రెగుట్టలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయని అన్నారు. ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేశారు. మోహరించిన బలగాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ఏం చేస్తుంది? మావోయిస్టు రహితం అంటే హింస అంటే ప్రాణాలు పోతా ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతా ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడానికి అది ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధినేతలు గాని, హోంశాఖ గాని, భారత ప్రధాని గాని లేదా రాష్ట్రపతి గాని ఒక వ్యక్తిని చంపవచ్చా? కేవలం ఆయుధాలు పట్టుకొని సంచరిస్తున్నారనే ఒకే ఒక నేరం మోపి, ఎంత నేరం ఆయుధాలు పట్టుకోవటం నేరం, ఆ నేరానికి ఎంత శిక్ష ఉంటుందో ప్రతి సెక్షన్ చెబుతుంది. ఆ సెక్షన్లలో చూపబడిన నేరానికి తగిన శిక్ష వేయాలి గాని క్యాపిటల్ పనిష్మెంట్ ఏకంగా చంపేయండి అని బహిరంగంగా ఆదేశాలు జారీ చేయటం అనేది అప్రజాస్వామికం, అన్యాయం, దుర్మార్గం, క్రూరత్వం. ఈ క్రూరత్వానికి వెంటనే స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి, ఎవరి బాధ్యత ఇది? తెలంగాణ గ్రేహాండ్స్ పోలీసులు అక్కడ పాల్గొంటున్నారు. వెంటనే తెలంగాణ పోలీసులను వెనక్కి పిలిపించుకొని తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. కేంద్ర బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి కనుక కేంద్ర బలగాలను వెనక్కి తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో లోకా బిట్ కాయిన్ స్కీమ్ల పేరుతో ఘరానా మోసం జరుగుతోంది. 10,000 కడితే 30,000 ఇస్తామని పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభాలు అంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆన్లైన్లో వెబ్సైట్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టారు. సుమారు 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో ఘటన బయటకు వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ శాఖ మరణాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఇక ఓ పేపర్లో ప్రచురించిన మృత్యు పాసలు అనే కథనాన్ని సొమాటోగా తీసుకుని కేసును విచారణకు స్వీకరించింది. హెచ్ఆర్సీ గతేడాది కాలంగా రాష్ట్రంలో 69 మంది విద్యాఘాతకంతో ప్రాణాలు విడిచారని వెల్లడించింది. ఈ మరణాలపై జూన్ 4లోగా నివేదిక ఇవ్వాలని టీజేఎస్, పీడీ, సీఎల్, సీఎండీ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు చేశారు. ఈ నెల 27న 10:30కు విచారణ హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపారు. కసూరానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ 2 కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో 3.4 కోట్లు, లిక్విడ్ క్యాష్ 2.5 కోట్లు, మొత్తం 5.90 కోట్లు పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపి ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ కాచిగూడలో చోటు చేసుకుంది. 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల నగదు తీసుకుని ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనివారు పరారయ్యారు. లింగంపల్లిలో పారిశ్రామికవేత్త హేమరాజు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే వారం క్రితమే నేపాలీ వారిని ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. అయితే ఆయన కుమారుడు, కోడళ్లు విదేశ యాత్రకు వెళ్లారు. ఇక హేమరాజు, ఆయన భార్య మాత్రమే ఇంట్లో ఉండడంతో అదే అదునుగా పని మనుషులు వారి కుట్రకు తరలేపారు. రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. భోజనానంతరం హేమరాజు దంపతులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇక నేపాలీ దంపతులు ఇంట్లోని నగలు చోరీ చేశారు. నిత్యం మార్నింగ్ వాక్ వచ్చే పారిశ్రామికవేత్త రాకపోవడంతో సోమవారం ఉదయం ఆయన స్నేహితులు వెళ్లి తలుపులు తట్టారు. అప్పటికీ మగతలోనే ఉన్న బాధితుడు తలుపు తీశాడు. ఇక తర్వాత దొంగతన విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. కాచిగూడలో భారీ చోరీ జరిగింది. భార్యాభర్తలకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి కలిపిపెట్టి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత 3 కోట్ల రూపాయల నగదు, 2 కేజీల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు ఇంట్లో పనిచేస్తున్నటువంటి నేపాలీలు. ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ప్రజెంట్ మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఇదే ఆశీర్వాద్ అపార్ట్మెంట్స్ G+3గా ఉన్నటువంటి ఇల్లు ఇది. సో ఈ ఇంట్లోనే రాత్రి చోరీ అనేది జరిగింది. ఈ ఇల్లు హేమరాజు అయినటువంటి పారిశ్రామికవేత్తకు చెందినటువంటి ఇల్లు. అయితే ప్రస్తుతం ఇంట్లో ఆయన యొక్క భార్య, ఆయన మాత్రమే ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితమే కొడుకు, కోడలు ఇద్దరు విదేశాలకు వెళ్ళడం జరిగింది అకేషన్ మీద. అయితే ఈ ఇంట్లో గత కొంతకాలం నుంచి నేపాలీలకు చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరిని ఇంట్లో పనికి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు గత కొంతకాలంగా కూడా నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటిస్తూ వచ్చారు. అయితే ఆయన పారిశ్రామికవేత్త కావడంతో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్ళటం, పెద్ద ఎత్తున నగదును ఎక్కడి నుంచి పట్టుకొని వెళ్ళటం, ఇంటికి తీసుకురావటం, ఇవన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు గమనిస్తూ వచ్చారు. అయితే ఈ అమౌంట్ను ఎలాగైనా సరే కాజేయాలి, ఈ సొత్తును దోచుకోవాలన్నటువంటి దుర్బుద్ధి వచ్చిన తర్వాత సరైనటువంటి సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే హేమరాజ్ జైన్ కొడుకు, కోడలు విదేశాలకు వెళ్లారో కేవలం భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్లను ఎలాగైనా సరే మభ్యపెట్టి ఈ సొత్తు మొత్తాన్ని కూడా కాజేయాలన్నటువంటి ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలోనే రాత్రి వాళ్లకు ఫుడ్ అరేంజ్ చేసి ఆ భోజనంలోనే కొంత ఇటు అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళగా మత్తుమందు కలిపి పెట్టిన తర్వాత ఆ భోజనాన్ని తిని హేమరాజ్ జైన్తో పాటు ఆయన యొక్క భార్య ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇక ఇదే అదునుగా భావించినటువంటి నేపాలీ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే అమౌంట్ను పెట్టారో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా వెతికి అక్కడ ఉన్నటువంటి 3 కోట్ల రూపాయల నగదును, అలాగే బంగారు ఆభరణాల మొత్తాన్ని కూడా దోచుకొని ఇక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాస్తవానికి హేమరాజ్ జైన్ రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తూ ఉండేవాడు స్నేహితులతో కలిసి. తెల్లవారుజామున స్నేహితులు వాకింగ్కి వెళ్ళాలని హేమరాజ్ జైన్కు ఫోన్ చేసినప్పుడు ఆయన రెస్పాండ్ కావడంతో స్నేహితులే స్వయంగా ఇంటి వరకు వచ్చి అసలు ఏం జరిగిందని చూసేటువంటి ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలో కనిపించారు హేమరాజ్, అలాగే ఆయన యొక్క భార్య.
సో ఇద్దరు ఈ ఇన్సిడెంట్కు సంబంధించి స్నేహితులు ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అలాగే అంబులెన్స్కు ఫోన్ చేయడంతో ఇమీడియట్గా పోలీసులు ఇక్కడికి చేరుకొని అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నటువంటి ఇద్దరిని ముందుగా దగ్గరలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ట్రీట్మెంట్ కోసం. ప్రస్తుతం వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపున ఈ నేపాలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే 3 కోట్ల రూపాయల నగదు అలాగే 2 కేజీల బంగారు ఆభరణాలతో ఉడాయించినటువంటి వాళ్ళని పట్టుకునేందుకు పలు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసును చాలా సీక్రెట్గా ఆపరేట్ చేస్తున్నారు పోలీసులు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే హేమరాజ్ జైన్ ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కూడా బయటకు రాకుండా చాలా గుట్టుచప్పుడు కాకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంట్లో నమ్మకంగా నటిస్తూ గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నటువంటి పనివాళ్లు పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయల నగదు 2 కేజీల బంగారు ఆభరణాలతో ఉడాయించడంతో చుట్టుపక్కల స్థానికులు ఒక్కసారిగా షాకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, కాచిగూడ నుంచి. ట్రైన్లలో లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ గార్డ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, వారికి సౌకర్యాలు అనుకూలంగా ఉంటే ప్యాసింజర్లను కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని లోకో పైలట్ ట్రైనింగ్ మేనేజర్ అన్నారు. ఇక ట్రైన్ లోకో పైలట్ కు 3 స్టార్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాచిగూడలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజర్ ఈ అంశాలపై చర్చించారు. సీనియర్ ఇండియన్ రైల్వేస్ చేస్తున్నాం 5 ఇయర్స్ నుంచి. పరంగా ఇండియన్ రైల్వేస్ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. వర్కింగ్ అవర్స్ అనేవి ఎందుకంటే ఫ్లైట్లో కొంచెం ఎక్కువైంది. కోచింగ్ పరంగా వర్కింగ్ అవర్స్ వితిన్ 8 అవర్స్ ఉంది. ఇప్పుడు వచ్చిన లోకల్స్లో కొత్తగా వచ్చిన లోకల్స్లో ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టాయిలెట్స్ కూడా కొన్ని లోకల్స్లో ఉన్నాయి. ఫెసిలిటీస్ పరంగా అయితే ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఏసీ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఇవన్నీ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కంటే కొంచెం బెటర్ చేస్తున్నారు. మేము ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ వర్కింగ్ పరంగా మనకి లోకల్లో చాలా క్యాబ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. పాత లోకల్స్లో లేవు కానీ కొత్త లోకల్స్ అన్నింటిలో ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. టాయిలెట్స్ కొన్నింటిలో ఉన్నాయి. అలాగే సీటింగ్ కొంచెం సీట్స్ కంఫర్టబుల్గా చేయాలని అనుకుంటున్నాం ఏసీ లోకల్స్లో. పర్టికులర్గా ఎలక్ట్రికల్ వర్కింగ్ పరంగా ఫ్రైట్ ట్రైన్స్ కొంచెం వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం 8 అవర్స్ వరకు చేస్తే బెటర్ అనుకుంటున్నాం. కోచింగ్లో అయితే వితిన్ 8 అవర్స్ ఉంది. मैं लोकेश बिश्नोई, डिविजनल रेलवे मैनेजर हैदराबाद हूँ. मेरे साथ कमल सिनेटियमी, चालक कर्मी दल दैट इज रनिंग स्टाफ, उनके लिए जो सुविधाएं दी गई हैं दैट उनका रेस्ट और उनको जो भी फूड एंड टीचिंग जो दी जाती है वो किस तरह से है ये बताने के लिए, ये आप लोगों को दिखाने के लिए. रनिंग स्टाफ हमारा बहुत ही इम्पोर्टेंट स्टाफ है क्योंकि ट्रेन रनिंग वही करता है और उसका रेस्ट और उसकी प्रॉपर फूडिंग और एजुकेशन ये सब हमें इंश्योर करना है. इसलिए हम ये सारी सुविधाएं उसको देते हैं जिससे वो आप लोगों को अच्छी से अच्छी रनिंग दे सके. जैसा कि आपने देखा हम यहाँ पर सारे चार्ट्स लगाए हुए हैं जिसमें ग्रेडियंट और जो भी ऑब्स्ट्रक्शन होते हैं वो सारा कुछ दिखाए गए हैं. सभी को अपना अपना लगेज रूम भी दिया गया है. साथ ही हमने किचन भी देखा जिसमें उनको अच्छा पौष्टिक आहार मिलता है जो कि हाईली सब्सिडाइज्ड है. ये सब देख के मैं उम्मीद करता हूँ आप लोगों को ये डेफिनेटली अच्छा लगा होगा और आप लोगों को ये लगा होगा कि हम क्रू का पूरा ख्याल रख रहे हैं. మెయిన్లీ 3 కేటగిరీస్ అండి. లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్, గార్డ్స్ని ఇప్పుడు ట్రైన్ మేనేజర్స్ అంటారు. వీళ్ళ ముగ్గురి అలర్ట్నెస్ అండ్ కాన్షియస్గా ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ రన్నింగ్. ఎందుకంటే వీళ్ళు ట్రైన్లో ఉంటారు, ట్రైన్ సిగ్నల్ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ రైల్వే వీళ్ళ ఎవ్రీ ఆస్పెక్ట్లో హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఈరోజు ఇక్కడ క్రూ లాబీ అంటారు. ఇక్కడ ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి కానీ మహబూబ్నగర్ నుంచి కానీ ట్రైన్స్ తీసుకొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ రెస్టింగ్ కోసం వీళ్ళకి రైల్వే టార్గెట్ ఏంటంటే మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. 3 స్టార్స్ ఇంక్లూడ్స్ ఫుడ్ కానీ బెడ్డింగ్ కానీ ఎయిర్ కండిషన్ రూమ్ కానీ ఇలా 3 స్టార్ ఫెసిలిటీస్ రైల్వే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కొన్ని లోకోస్లో వాష్రూమ్స్ ఉండకపోవడం అవి కూడా అడ్రస్ చేస్తూ కొత్త లోకోస్ని వీఆర్ ఇంక్లూడింగ్ దోస్ ఫెసిలిటీస్ ఆల్సో. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఒక 30 పీపుల్ ఉంటారు. వాళ్ళు మహబూబ్నగర్ నుంచి తీసుకొచ్చిన ట్రైన్స్ని ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మహబూబ్నగర్ వెళ్ళిపోతారు. అలాగే నిజామాబాద్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నిజామాబాద్. హైదరాబాద్ డివిజన్లో ఇలాంటివి కాచిగూడలో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. చిన్న లెవెల్లో గద్వాల్ అండ్ కర్నూలు టౌన్లో ఉన్నాయండి. బట్ మేజర్ 3 ఉన్నాయండి, కాచిగూడ, నిజామాబాద్ అండ్ మహబూబ్నగర్.
ఈ ఫెసిలిటీసే ఇంకా బెటర్ ఫెసిలిటీస్. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇక హెచ్ఐసిసి వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కర్టెన్ రైస్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ జయసుధా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కొండపోత వర్షం రావడంతో ప్రయాణికులు అక్కడికక్కడే ఆగిపోయారు. చందానగర్, లింగంపల్లి, పటాన్ చెరువు, రామచంద్రాపురం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బీహెచ్ఈఎల్ చెక్పోస్టు వద్ద ఆగి ఉన్న కారుపై చెట్టు కొమ్మ విరిగిపడింది. మేడ్చల్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులకు కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ కోర్టును రామ్ జగదీష్ సందర్శించి కోర్టు సినిమాను డైరెక్ట్ చేయడానికి ముందు తాను మేడ్చల్ కోర్టుకు వచ్చి కోర్టులో కేసులు జరిగే విధానం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఇక్కడ న్యాయవాదులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించారని కూడా తెలిపారు. కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్న సినిమాకు థియేటర్స్ లో ఏమాత్రం స్పందన తగ్గలేదని తెలిపారు. సున్నితమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో విజయవంతమైనట్లు భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ కుషాయిగూడలో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం అవడం కలకలం రేపుతోంది. తులసి నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న శ్రీలత తార్నాక సురక్ష హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. నెల రోజుల పాటు హాలిడేస్ ఉన్నాయి. ఇంతకీ వస్తున్నా అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పిన శ్రీలత ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో స్టూడెంట్స్ పేరెంట్స్ OUPS లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని శ్రీలత స్వస్థలం సంగారెడ్డి జిల్లా. పేరెంట్స్ కంప్లైంట్స్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. కాటేధన్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. 5 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. 3 జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 168, 178 లో వెలిసిన షెడ్ నిర్మించగా టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ గడ్డి అన్నారంలో ప్రమాదం తప్పింది. కమలానగర్ లో భారీ రావి చెట్టు కూలింది. ఎటువంటి అనుమతులు లేకుండా పురాతన రైస్ మిల్ గోదాంలో AICE ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. మరి 2000 మంది విద్యార్థులతో AICE ఇన్స్టిట్యూట్ నడుస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న IACE ఇన్స్టిట్యూట్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొత్పల్లిలో హత్యకు గురైన సాయిలు కేసులో అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు సాయిలు భార్య కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాయిలు వల్ల అతని కుటుంబానికి ఎదురవుతున్న అవమానాలు తట్టుకోలేకే హత్య పన్నాగం పన్నినట్లు కవిత వెల్లడించింది. హత్యకు ముందు మద్యం మత్తులో ఉన్న సాయిలకు విద్యుత్ వైర్లతో షాక్ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. ఇక మృతి చెందకపోవడంతో గొంతు నులిమి వృషణాలపై దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు సంచిలో పెట్టి ఓ ఆటోలో జోగిపేట వరకు తరలించారు. ఆటో డ్రైవర్ కు అనుమానం రావడంతో మళ్లీ వారిని ఎక్కించుకున్న చోటే దించేశాడు. ఇక దీంతో చేసేదేమీ లేక మిత్రా హిల్స్ పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇక పూర్తి విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అని చెప్పేసి ఆటో డ్రైవరు పోలీస్ స్టేషన్ కి వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ 19th నాడు నా ఆటో బుక్ చేసుకున్నారు, వాళ్ళు చెత్త కుప్ప అని చెప్పి తీసుకొని సంగారెడ్డి చెరువులో వేసి రావాలని చెప్పి 3500కు మాట్లాడుకొని ఆ చెత్త మూటను తీసుకొని ఆటోలో పెట్టుకొని ముగ్గురు కలిసి సంగారెడ్డి వైపు ప్రయాణం చేస్తుండగా అక్కడ శ్మశానం వచ్చింది. దారిలో అక్కడ ఆపమని చెప్పారు. శ్మశానంలో ఏం పని అంటే ఈ మూట శ్మశానంలో వేయాలంటే అతనికి డౌట్ వచ్చింది, ఇది ఎక్కడో ఉంది అని చెప్పేసి ఆటో డ్రైవరు వాదించి నేను తీసుకపోతే పోలీస్ స్టేషన్ తీసుకపోతా, లేకుంటే మీ ఊరికి, లేకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో అక్కడికే పోవాలి అని చెప్పి అక్కడ అల్లరి చేసిండు. సరే అని వాళ్ళు ఒప్పుకొని మళ్ళా నిజాంపేట వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూటను దించుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు. అతనికి స్మెల్ వచ్చింది. అప్పుడు ఎంబడే పోలీస్ స్టేషన్ కు నెక్స్ట్ డే వచ్చి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ని కలిసి ఆ విషయం చెప్పాడు. ఎక్కడైతే ఇంట్లో దించారో ఆ ఇంటికి వెళ్ళి
చూడగా అక్కడ తాళం వేసి ఉన్నది. ఇమ్మీడియట్ గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మల్లేష్ అనే వ్యక్తి దొరికిండు. ఆ మల్లేష్ని తీసుకొని వచ్చిన తర్వాత జ్యోతి భార్యాభర్తలు మల్లేష్ జ్యోతి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా రివీల్ చేశారు. వీళ్ళు కరెంటు షాక్తో చంపి మళ్ళా ఏదో ఊపిరి ఆడుతుంది అని చెప్పి కవిత భర్త గొంతు పిసికింది, జ్యోతి కాళ్ళు పట్టుకున్నది, మల్లేష్ అనేటైన టెస్టికల్స్ ను ప్రెస్ చేసి